గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. వేగంగా మారుతున్న కాలంతో పాటు ప్రయాణం, ఉరుకుల పరుగుల జీవితం. మనం ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం. వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం. ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు. అదే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్. దీనికి తోడు అల్సర్స్, జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. ఐబిఎస్ కు ప్రధాన కారణాలేంటి? జీవనశైలితో సమస్యలు వస్తాయా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331079 and 730. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు ఐబిఎస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, యాక్చువల్గా నవడేస్ మీరు అన్నట్టుగా జీర్ణకోశ సమస్యలు చాలా పెరుగుతున్నాయి. సెడెంటరీ యాక్టివిటీ కావచ్చు, మెంటల్ స్ట్రెస్ వల్లనే కావచ్చు, ఇర్రెగ్యులర్ టైమింగ్సే కావచ్చు, వాళ్ళ డైటరీ ఆస్పెక్ట్సే కావచ్చు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్స్, సో చాలా మందికి జీర్ణకోశ సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి నవడేస్. అందులో ముఖ్యంగా మనకి ఐబిఎస్ అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది ఇది క్రానిక్ డిజార్డర్. అంటే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో సో వాళ్ళకి సమస్య మనకి ఎక్కువ గమనిస్తున్నామండి నవడేస్. కొన్ని సంవత్సరాల తరబడి ఏదర్ కాన్స్టిపేషన్ ఆల్టర్నేట్ విత్ డయేరియా. సో రావడానికి రీజన్ ఏంటి అంటే మనకు ఎలాంటి పరీక్ష చేసిన వాళ్ళకి, సో ఎండోస్కోపీ చేసినా కొలోనోస్కోపీ చేసినా పెథలాజికల్లీ ఏమీ ఉండదు. ఇనీషియల్గా అయితే ఏది లేకుండానే సిమ్టమ్స్ మాత్రం ఉంటూ ఉంటాయి. సో మనకు యాక్చువల్ డైజెషన్ ప్రాపర్గా మనకు 4 స్టెప్స్లో జరుగుతుంది. సో పార్షియల్ డైజెషన్, కంప్లీట్ డైజెషన్, అసిమిలేషన్ అండ్ డెఫికేషన్, ఇవి 4 స్టెప్స్. ఇన్ జనరల్గా మనకి ఇది 4 అవర్స్లో జరుగుతుంది ఈచ్ అండ్ యాజ్ ఎ నార్మల్ పర్సన్కి. కానీ వీరిలో ఏమవుతుంది అంటే కట్ షార్ట్స్ 2 స్టెప్స్, ఫస్ట్ స్టెప్ అండ్ లాస్ట్ స్టెప్. అంటే ఇండైజెషన్ అండ్ పార్షియల్ డైజెషన్ అండ్ డెఫికేషన్. అంటే మధ్యలో స్టెప్స్ కంప్లీట్ డైజెషన్ ఉండదు, ఎట్ ద సేమ్ టైం మనకు అసిమిలేషన్ అనేది బాడీకి వంట పట్టడం అనేది కూడా ఉండదు. సో ఈ విధంగా చాలా మంది కంప్లైంట్స్ ఏముంటాయంటే మనకి ఐబిఎస్ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో ఫాస్ట్గా అంటే గట్ మూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అవుతాయి కాబట్టి ఇంటెస్టైన్ మూవ్మెంట్స్. సో ఈ 2 స్టెప్స్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానికి రీజన్ ఏంటి అంటే మనకు ఎవరైతే సైకలాజికల్ అంటే మెంటల్ పర్సన్స్ అనే కాదు, సో మెంటల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, సో మానసిక ఆందోళన అయితే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో సెన్సిటివ్ పీపుల్కి ఇలాంటి సమస్యలు మనం ఎక్కువ గమనిస్తుంటాం. గట్ మూవ్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అది ఒక సైడ్. అలాంటి వాళ్ళకి డయేరియా అని తినగానే మోషన్ వెళ్ళాలనిపిస్తుంది అని నేను చెప్తూ ఉంటాను. ప్రజెంటింగ్ కంప్లైంట్లోనే వాళ్ళకి అదే విధంగా ఉంటుంది. తిన్న వితిన్ 15 minutes to హాఫ్ అన్ అవర్, 1 hour to 40 minutesలోనే సో మోషన్ సెన్సేషన్ బబల్ మూమెంట్ వెళ్ళాల్సి వస్తుంది. ఎన్నిసార్లు వస్తే ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు మోషన్ వెళ్ళడానికి అర్జీ వస్తుందని చెప్తూ ఉంటారు. వన్ మోర్ టైప్ ఆఫ్ కంప్లైంట్ ఏంటి అంటే అంకో సైడ్ సిస్టమ్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. సో గట్ మూవ్మెంట్ అనేది స్లగ్గిష్నెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీళ్ళకి క్రానిక్ కాన్స్టిపేషన్ మనం గమనిస్తుంటాం. ఈ ఏదర్ సిమ్టమ్స్ మనం గమనిస్తూ ఉంటామండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. నెల్లూరు నుంచి పావని గారు మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో 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 పావని గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మీరు టీవీ వాళ్ళు మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. మేడం నేను 6 months నుంచి హోమియోపతి మందులు యూజ్ చేస్తున్నాను. ఓకే మేడం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? ఏ ప్రాబ్లంకి యూజ్ చేస్తున్నారండి? జాయింట్ పెయిన్స్ యూజ్ చేస్తున్నాను. ముందు 20 కిలోవాట్ కీళ్ళవాతం ఉందా? ఓకే. సో హోమియోపతి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవండి. చాలా మందికి హోమియోపతికి టర్న్ అయ్యే రీజనే సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అందులో ఇబ్బంది ఏముండదు, ఎందుకంటే మనం ఇచ్చే మెడికేషన్లో నాన్ స్టీరాయిడల్ అంటే స్టీరాయిడ్ అనేది ఉండదు. అండ్ పెయిన్ కిల్లర్ రూపంలో మెడిసిన్స్ ఉండవు. ఇచ్చే మెడికేషన్ సేఫ్ జోన్లోనే ఉంటుంది. గ్రాడ్యువల్గా మీకు పెథలాజికల్లీ ప్రాబ్లం రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కరెక్ట్ కనుక మెడిసిన్స్ పెడితే మీ కీళ్ళవాతంలో నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హోమియో చికిత్స దానికి సొల్యూషన్స్ ఉన్న విధానాలు కూడా నేను మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. మన దగ్గర జీసీఎస్ మెథడ్లో మెడిసిన్స్ పెడతాం కాబట్టి ఎనీ క్రానిసిటీ ఉన్నా కూడా సో ఏఎస్ టేటర్ కానీ ఆర్ఏ ఫ్యాక్టర్ కానీ నెగిటివ్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. సో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. దట్ ఈస్ 1000% అష్యూరెన్స్. కరెక్ట్గా మెడిసిన్ చూసింగ్ అయితే ప్రాపర్గా ఉంటే మీ కంప్లైంట్స్ తగ్గడంతో పాటు డిఫార్మిటీస్ లేకుండా కంప్లీట్గా పెథాలజీ రివర్స్ అయిపోయి మీరు కీళ్ళవాతం నుంచి నిర్మూలన పొందొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. అనిల్ కుమార్ ఆదిలాబాద్ నుంచి. అనిల్ కుమార్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం నాకు అసలు ఉంది, దాదాపు 4 years అయింది, 4-5 years నుంచి. ఓకే. అయితే ఆల్రెడీ నేను డబ్బుకి మెడిసిన్ వాడినా ఒక 2 months. తర్వాత హోమియోపతిలో కన్వర్ట్ అయినాను. అయితే నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు, తన దగ్గర హోమియోపతి మెడిసిన్ వాడుతున్నాను. అయినా అది తగ్గట్లేదు మేడం. ఎందుకంటే ఎప్పటికీ కడుపులో మంట, తర్వాత ఈ ఛాతీ కింద భాగంగా కొంచెం అట్లా తిరిగినట్టు అనిపిస్తుంది మేడం. నొప్పినా సార్? వామిటింగ్ సెన్సేషన్ వస్తుందా? వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కానీ వామిటింగ్ రాదు మేడం.
తర్వాత మొత్తం మొత్తం 3 days అనిపిస్తుంది, మొత్తం మెంటల్ వస్తాయి మేడం. స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది సార్. తినకముందు అంటే కొంతమందికి తిన్న తర్వాత పెయిన్ వస్తుంది, కొంతమంది తినకుంటే పెయిన్ వస్తుంది సార్. 2 types ఆఫ్ అల్సర్స్ ఉంటాయి. ఏ వెరైటీ మీది? తినకుంటే పెయిన్ వస్తుందా, తిన్నాక పెయిన్ వస్తుందా? నాకు తిన్నాక పెయిన్ వస్తాయి మేడం. డ్యూయోడినల్ అల్సర్ అంటాం దాన్ని. 1/2 hour తర్వాత పెయిన్ రావడం, మోషన్లో బ్లడ్ రావడం ఏమైనా ఉంటుందండి? అటువంటి ఏముండదు మేడం. ఓకే, గ్యాస్ట్రిక్ డిస్టెన్షన్ ఉంటుంది, బ్లోటింగ్ ఉంటుంది. ఏం చేస్తుంటారు మీరు? నేను హెల్త్ డిపార్ట్మెంట్ పని చేస్తాను మేడం. డిపార్ట్మెంట్ హెల్త్ అంటే రెగ్యులర్గా డైట్ మెయింటైన్ చేస్తారా? చేస్తాను మేడం. అప్పుడు టైం తినకపోవచ్చు టైం ఉండదు, అదొక ట్రిగ్గరింగ్. అంటే ఓన్లీ డ్యూయోడినల్ అల్సర్ అన్నారా, అల్సరేటివ్ కోలైటిస్ అన్నారా? మేడం నేను చెప్పారు, ఎండోస్కోపీ తీశారు ఇంట్లో. ఎండోస్కోపీలో మనకు డ్యూయోడినల్ తెలియదు. ఓకే, కొలనోస్కోపీలో ఏమైనా తీసినారా? కొలనోస్కోపీ ఏమైనా మేడం కొలనోస్కోపీ చేసినారా అంటున్నాను. లేదు మేడం, చేయించలేదు. ఓకే, అంటే మోషన్లో బ్లడ్ కానీ పస్ కానీ ఏముండదు, కానీ పెయిన్ వచ్చి మోషన్ రావడం ఉంటుందా? అవును మేడం, కొంచెం నొప్పి వచ్చి మోషన్ వస్తాయి మేడం. ఓకే, యాక్చువల్లీ ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది మీకు? 4 years అయింది మేడం, 2019 నుంచి. 4 years అవుతుంది. ఓకే, స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం కానీ ఏమైనా ఉందా? అటువంటి ఏముంటాయి మేడం. దాదాపు నేను ఒక 9 years బ్యాచులర్ గా ఉన్నా, బయట కర్రీస్ తిన్నా అంతే. 9 years వరకు. ఎంత ఏజ్ మీది? ఇప్పుడు 42 years మేడం. ఓకే, అంటే వేరే అదర్ ఇష్యూస్ ఏం లేవు? థైరాయిడ్ కానీ డయాబెటీస్ అయితే ఏం లేదు కదండి? ఏం లేదు మేడం అటువంటిది. ఓకే, సో యాక్చువల్గా మీకు ఉందంటే మోషన్ అయితే బ్లడ్ పడట్లేదు, బట్ స్టిల్ అల్సర్ పెయిన్ అయితే ఉంది. సో 2 రకాల మెడిసిన్స్ వాడారు. చూసింగ్ ఆఫ్ ద సిస్టంలో బెనిఫిట్ ఏంటంటే హోమియో చికిత్సలో దట్టు పెథలాజికల్ రివర్స్ చేసే మెడికేషన్ జీసీఎస్ మెథడ్లో మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ ఇస్తే కంపల్సరీ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ నెంబర్ ఆఫ్ అల్సర్స్ కనుక ఎక్కువ ఉంటే కనుక పెయిన్లో కొంచెం టైం పట్టిన పెయిన్ తగ్గడంతో పాటు అక్కడ ఎరోజన్స్ కంప్లీట్గా నార్మల్గా అయ్యి అండ్ గ్యాసెస్ ఫార్మేషన్ తగ్గి, డిస్టెన్షన్ తగ్గి, నొప్పి తగ్గుతుంది. మనకు 2 వెరైటీస్ ఉంటాయి. గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఏమో తినకుంటే పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డ్యూయోడినల్ అంటే ఏమో తిన్నాక 1/2 hour తర్వాత పెయిన్ రావడం, చెమటలు రావడం, వామిటింగ్ సెన్సేషన్ రావడం, గ్యాసెస్ డిస్టెన్షన్ అవ్వడం అనేది ఉంటుంది. సో వీళ్ళు వెయిట్ పెరుగుతుంటారు, వీళ్ళు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. ఆ 2 ఉంటాయి. బట్ మేజర్ పార్ట్ మన బాడీలో డ్యూయోడినం ఎందుకంటే అసిమిలేషన్, అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకున్నా బాడీలో అబ్జార్ప్షన్ జరిగేది మెయిన్గా అదే. చిన్న ప్రేగులు అబ్జార్ప్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి డెఫిషియన్సీస్ పెరిగి ఆ విధంగా కూడా వీళ్ళు వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో మీ విషయంలో మన దగ్గర అంటే క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్ అయితే ది బెస్ట్ ఉంటాయి అండ్ ఇచ్చే విధానంలో కూడా తేడా ఉంటాయి. డెఫినెట్గా మీరు తీసుకున్న రిపోర్ట్ కనుక ఒకసారి తీసుకొని రండి. సో గ్రాడ్యువల్గా అంటే 5%, 20%, 30% తేడా వండుకుంటూ కంప్లీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెడిసిన్ స్టార్ట్ అయ్యే కంటే రిపోర్ట్స్, బిఫోర్ రిపోర్ట్స్ అండ్ ఆఫ్టర్ రిపోర్ట్ డెఫినెట్గా మీకు తేడా ఉంటుంది. అండ్ యాజ్ సచ్ బిఫోర్ దట్ మీరు పర్సనల్గా కూడా తేడా గమనిస్తారు. గ్యాసెస్ డిస్టెన్షన్ కానీ, పెయిన్ కానీ, నొప్పి, సివియర్లో తేడా వండుకుంటూ టోటల్గా కరెక్షన్ చేసుకోవచ్చు. ఆ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ అలాంగ్ విత్ మీకు మెడిసిన్ హిస్టరీ ఏం వాడారో అది తీసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ ప్లాన్ చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సత్యనారాయణ, విశాఖపట్నం నుంచి. సత్యనారాయణ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి. మేడం అంటే నాకు కూడా ఒక 5-6 years నుంచి కూడా అంటే సివియర్ అసిడిటీ ఉంది మేడం. ఓకే, ఒక 3 times ఎండోస్కోపీ చేయించినప్పుడు ఈ ఇసోఫేగల్ జంక్షన్ లో అది కొంచెం వరిచింది అని చెప్పేసి ఆ జంక్షన్ ఉంటుంది కదా మేడం, టైట్ గా జంక్షన్ వరిచి దాని తాలూకా ఆ స్పెక్టర్ తాలూకా ఆ స్టిఫ్నెస్ తగ్గి కొంచెం లూజ్ అయిందని చెప్పారు డాక్టర్ గారు. ఓకే, దానివల్ల తరచు ఎక్కువగా యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంటుంది మేడం. ఎక్కువ గర్డ్ అంటాం, జిఆర్డి అంటాం. జిఆర్డి అది రిఫ్లెక్స్ రావడం, ఎక్కువగా గ్యాస్ నోట్ నుంచి అంటే ఎక్కువగా తేనుపులు రావడం అనేది జరుగుతుంటది. దాంతో పాటు ఈ మధ్య కొంచెం ఎక్కువగా ఈ రిబ్స్ కింద ఎక్కువ పెయిన్ వస్తుంది మేడం. అంటే ఒక ఎండోస్కోపీ చేయించి ఒక 9 months అవుతుంది. వాళ్ళు రాజో ఎసెంప్టోజోల్ పెట్టారు మేడం. అది వచ్చింది గ్యాసివియాన్ అని ఒక సిరప్ ఒకటి అది వాడినప్పుడు ఒక 6 months వాడేమో తగ్గింది. కంటిన్యూ చేయాల్సి వస్తుంది మేడం. అలాగే అంటే ఆపేస్తే వచ్చేస్తుంది అనమాట. మీరు చెప్పినట్టు మేడం ఎక్కువగా నాకు మెంటల్ అంటే ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ప్రెసెంట్ కి ఎక్కువ యాంగ్జైటీ ఫీల్ అవుతుంది. నేను ఎక్కువగా ఏంటంటే మామూలుగా ఈ తినే ఫుడ్ కన్నా ఈ యాంగ్జైటీ దీని వల్ల ఈ అసిడిటీ లెవెల్స్ పెరుగుతాయి మేడం ఎక్కువ. యాక్చువల్గా ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్కి అండ్ మైండ్కి 2 రిలేషన్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకి వ్యాగస్ నర్వ్ అక్కడ నుంచి స్టిమ్యులేట్ అవుతూ యాసిడ్ సెక్రీషన్స్ అనేది ఉంటుంది. మనకు తెలియకుండానే ఇన్వాలంటరీగా అది ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది. సో మీ విషయంలో అదొకటి యాంగ్జైటీ ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానికి తోడు మనకు వాల్వులార్ వీక్నెస్ ఒకటి ఉంది కాబట్టి కంప్లీట్గా క్లోజర్ లేకుండా మీకు పడుకున్నా చేసిన ఈ సిమ్టమ్స్ రిఫ్లెక్ట్ అవుతాయి.
సో రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీలాంటి కేసెస్లో హోమియోపతికి ఇస్ బెస్ట్ బెనిఫిట్ ఇస్తుంది. ఎందుకంటే హోమియోపతి పనిచేసే సైకోసోమాటిక్ డిజార్డర్, అంటే వాట్ యూ థింక్ ఇన్ యువర్ మైండ్లో అక్కడ నుంచి వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఆ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గించుకుంటూ మెడిసిన్స్ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆల్మోస్ట్ నర్వ్ స్టిమ్యులేషన్ తగ్గడంతో పాటు యాంగ్జైటీ లెవెల్ తగ్గడంతో పాటు సెక్రెషన్స్ తగ్గుతాయి. ఎట్ ద సేమ్ టైం మనకు అక్కడ వాల్నార్ వీక్నెస్ ఉంది కదా, ఆ వాల్నార్ వీక్నెస్ టువర్డ్స్ నార్మల్గా అవుతుంది. మోర్ దెన్ 80% రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుంది, కంప్లీట్ క్లోజర్ ఆఫ్ ద వాల్వ్ అవ్వడం వల్ల సో బ్యాక్ రిఫ్లెక్స్ అనేది ఆగిపోతుంది. సో లైఫ్ లాంగ్ మెడికేషన్ లేకుండా, రికరింగ్ లేకుండా కరెక్షన్ చేసుకోవచ్చు. బట్ కంపేర్ టు అదర్ గ్యాస్ట్రిక్ కంప్లైంట్కి, గర్డ్ సింటమ్స్కి విత్ యాంగ్జైటీ ఉన్న వాళ్ళు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా మీకు సొల్యూషన్ విధానంలోనే ఉంటుందండి, పరిష్కారం విధానంలోనే మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. బట్ మీరు అన్నట్టుగా మీ విషయంలో ఫుడ్ వల్ల కాదు ఈ విషయం అంటున్నారు కాబట్టి డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుందండి. అల్సరేటివ్ కోలైటిస్ అలాగే ఐబిఎస్కి అంటే ఏంటి డిఫరెన్స్? ఓకే, సో నవేడేస్ చాలామంది సౌహృదన డిజార్డర్లో మన క్రాన్స్ డిజీజ్, అల్సరేటివ్ కోలైటిస్ అండ్ ఐబిఎస్ సిమ్టమ్స్ మనం గమనిస్తుంటాం. యాజ్ సచ్ రెండింటికి మనకు కాన్స్టిపేషన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం డయేరియా ఉంటాయి, విరేచనాలు ఎక్కువ ఉంటాయి, తినగానే మోషన్ వెళ్ళడం ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐబిఎస్లో కూడా మనకు వన్ టైప్ ఆఫ్ వన్ సైడ్ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో డయేరియా రావచ్చు, తినగానే అర్జే విధంగా ఉంటుందో. సిమిలర్ థింగ్ మనకు అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ పెథాలజీలో కూడా అదే విధంగా ఉంటుంది. బట్ అసోసియేట్ విత్ ద పస్ డిశ్చార్జ్ కానీ విత్ పెయిన్, సివియర్గా కడుపు నొప్పితో పాటు బ్లడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకంటే అక్కడ మన గట్ సిస్టంలో మనకు అల్సర్స్ ఫార్మేషన్ అయిపోయి అబ్జార్ప్షన్ లేకుండా మల్టిపుల్ అల్సర్స్ మోర్ దెన్ క్రానిసిటీ అంటే క్రాన్స్ అల్సర్స్తో పాటు వీళ్ళే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సివియర్గా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. సో వీళ్ళకి ఆల్టర్నేట్ సిస్టంలో కొన్ని సంవత్సరాల తరబడి మెడికేషన్ వాడుతుంటారు, ఉండదు. దట్ స్టిరాయిడ్కి మెడికేషన్ వాడడం అనేది యూసేజ్ అనేది ఉంటుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ఐబిఎస్ అయితే కనుక మనకు యాజ్ సచ్ బ్లడ్ ఉండదు. సో ఓన్లీ తిన్నది అరగకుండా మోషన్ వెళ్ళిపోవడం అనేది ఉంటుంది. నో పస్ డిశ్చార్జ్, నో మ్యూకస్ డిశ్చార్జ్, నో బ్లడ్ డిశ్చార్జ్. కొంతమందికి గ్యాసెస్ ఫార్మేషన్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ వల్ల పెయిన్ రాదు, బట్ గ్యాసెస్ ఫార్మేషన్ డిస్టెన్షన్ ఆఫ్ ద అబ్డామిన్ నుండి స్టమక్ పెయిన్ రావడం అనేది ఉంటుంది. కొంతమందికి ఆల్టర్నేట్ విత్ డయేరియా, ఆల్టర్నేట్ విత్ కాన్స్టిపేషన్, కొంతమంది మలబద్ధకం ఉంటుంది, కొన్నిసార్లు మన డయేరియా ఉండే అవకాశం మనం గమనిస్తుంటాం. సో పెథలాజికల్ వీళ్ళకి కొలనోస్కోపీ తీపిస్తే ఐబిఎస్ ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదు, బట్ పేషెంట్ ఈజ్ యాంగ్జైటీ అది ఉండడం, ఇర్రెగ్యులర్ డైటరీ ఆస్పెక్ట్ ఉండడం అనేది మనం గమనిస్తుంటాం. సో ఎండోస్కోపీ చేయించిన, కొలనోస్కోపీ చేయించిన నథింగ్ విల్ బీ దేర్. బట్ ఇన్ కేస్ ఆఫ్ అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రాన్స్ డిజీజ్లో కానీ మనకు కొలనోస్కోపీ చేయిస్తే డెఫినెట్లీ వూండ్ విల్ బీ దేర్. అక్కడ విల్లే డ్యామేజ్ కానీ, అక్కడ మామూలుగా అల్సర్స్, మల్టిపుల్ అల్సర్స్ ఫార్మేషన్ కానీ, ఎరోజన్స్ ఉండడం కానీ, రెడ్నెస్ ఉండడం కానీ మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపేటివ్ ఐబిఎస్ కంటే మనకి డేంజరస్ డిజార్డర్స్ మనకు క్రాన్స్ డిజీజ్ అండ్ అల్సరేటివ్ కోలైటిస్ అండి. ఎందుకంటే బాడీ ఎక్కువ డ్యామేజ్ అవ్వడంతో పాటు, స్టిరాయిడ్ బేస్డ్ లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడడంతో పాటు బ్లడ్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది, వూండ్ హీలింగ్ అనేది కూడా ఇట్ విల్ టేక్ టైం. సో ఇలాంటి కేసెస్లో కూడా నాన్ స్టీరాయిడ్ అంటే స్టీరాయిడ్ ఉన్నా కూడా మన దగ్గర మెడికేషన్ రిమూవ్ అయిపోయి అల్సర్స్ వూండ్ మొత్తం హీల్ అయిపోయి వెళ్ళే డ్యామేజ్ అనేది కూడా నార్మల్గా అనే కండిషన్ ఉన్నాయి. బట్ ఇట్ విల్ టేక్ టైం. సో లైఫ్ లాంగ్ వాడాల్సిన మెడికేషన్ని మనకు ఇయర్స్లో కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇనిషియల్ పెయిన్ తగ్గుతుంది, డిస్టెన్షన్ తగ్గిపోతుంది, అల్సర్ హీల్ అవుతుంది, బ్లడ్ రావడం ఆగిపోయి, పస్ డిశ్చార్జ్ ఆగిపోయి, మ్యూకస్ డిశ్చార్జ్ ఆగిపోయి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ట్యాపరింగ్ విత్ ద డోసెస్, స్టెరాయిడ్ మెడిసిన్స్ ట్యాపరింగ్ చేసేసి కంప్లీట్ నిల్ అయిన కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయండి. మెయిన్గా అంటే ఐబిఎస్కి సంబంధించి ఇది కాంప్లికేటెడ్ అంటారు. సో యాక్చువల్గా కాంప్లికేషన్ ఇన్ ద సెన్స్ రెండు విధాలుగా ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. కొంతమందికి కాన్స్టిపేషన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐబిఎస్ ఉంటుంది. సో ఏం తిన్నా మలబద్ధకం ఉంటుంది, ఏది డైజెషన్ ప్రాపర్గా లేదు అంటే డెఫిషియన్సీస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా ఐబిఎస్ వల్ల మన క్రానిక్ కాన్స్టిపేషన్ మోర్ దెన్ 1 year 2 years ఉందనుకోండి, ఇట్ మే లీడ్స్ టు ప్రెజర్ వల్ల కానీ పైల్స్ ఆర్ ప్రిజరర్ ఫిస్టులకు లీడ్ చేసే అవకాశం మనం గమనిస్తుంటాం. ఇన్ కేస్ ఆఫ్ కాన్స్టిపేషన్ బ్లోటింగ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, గ్యాసెస్ డిస్టెన్షన్, ఇంటేక్ ఆఫ్ ఫుడ్ అనేది కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయి, నరిష్మెంట్ అనేది ప్రాపర్గా ఉండకపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఆఫ్టర్ పెథలాజికల్ డెవలప్ అయిన తర్వాత ఎనిమిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ డయారీ అనుకోండి, తిన్నది ఏ తిన్నా కూడా వంట పట్టకుండా ఉంటుంది. ఈవెన్ వాళ్ళకి ఆకలి నార్మల్గా ఉన్నా ప్రాపర్ డైజెషన్ కాదు, కంప్లీట్ డైజెషన్ లేకపోవడం వల్ల మనకి ఫుడ్ తీరేది దేనికోసం, ఇట్ డెవలప్ ఎనర్జీ లెవెల్స్ మనకు మెయింటైన్ అవ్వడానికి, అబ్జార్ప్షన్ నార్మల్గా ఉండాలి, మినరల్ డెఫిషియన్సీ లేకుండా ఓవరాల్గా మన సిస్టమ్ నార్మల్గా వర్క్ అవ్వడానికి. ఆక్సిజన్ అయితే మన బాడీకి ఏ విధంగా అవసరమో ఫుడ్ ఇంటేక్ ఉండడం వల్ల కూడా అదే విధంగా మెటబాలిజం రన్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ డయేరియానే ఉందనుకోండి, ఇండైజెషన్ 1 day 2 day ఉంటేనే ప్రాబ్లం, దట్ విల్ బి మోర్ దెన్ మంత్స్ టుగెదర్ కంటిన్యూగా అయిందనుకోండి. సో విరేచనాలు అవడంతో పాటు, తినడం మీద అసహ్యం పుట్టడంతో పాటు, రెడ్నెస్ అవడంతో పాటు, ఎట్ ద సేమ్ టైం మనకు బాడీకి ఏది వంట పట్టకపోవడంలో డెఫిషియన్సీ అసోసియేటెడ్ సిమ్టమ్స్ గమనిస్తాం. హెడేక్ రావడం, సో బ్రెయిన్ ఫ్యాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, గిడ్నెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నరిష్మెంట్ అనేది లేకుండా మినరల్ డెఫిషియన్సీ వల్ల మనకు ఆలోచన విధానంలో కానీ, రోజువారీ పనులు చేయడంలో కానీ విల్ మిస్ మెనీ థింగ్స్. సో పర్ఫెక్షన్ ఆఫ్ ద లైఫ్ కానీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, వెయిట్ లాస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. దీనికని తెలియకుండానే
వాళ్ళకి ఎక్కువ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. కడప నుంచి శ్రీధర్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో హలో, చెప్పండి శ్రీధర్ గారు. శేఖర్ మేడం, నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి మేడం. మన గ్యాస్ ట్రబుల్ మేడం. ఓకే, శేఖర్ మేడం, శేఖర్ నా పేరు. శేఖర్ గారా, చెప్పండి. సో గ్యాస్ట్రిక్ ట్రబుల్, గ్యాసెస్ ఫార్మేషన్ ఉందండి. గ్యాస్ పత్రులు మేడం. ఇబ్బంది ఎప్పటి నుంచి ఉంది మీకు? గ్యాస్ ట్రబుల్ మేడం. ఓకే, ఇబ్బంది ఎప్పటి నుంచి ఉందండి? గ్యాస్ అంటే పత్రులు చేసి నల్లగా పడుతుంది మేడం వాటికి. ఓకే, నల్లగా రక్తం మెలీనా అంటాం. 30 ఏళ్ళ ముందు ఉంది మేడం. అవునా, మరి ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదా? మరి 30 years నుంచి ఉందన్నారు ఇబ్బంది. హలో, ఓకే, యాక్చువల్గా మీకున్నది ఆల్రెడీ గ్యాసెస్ డిసీజ్ క్రాస్ అయిపోయిందండి. ఎందుకంటే బ్లడ్ మోషన్ అంటే బట్ మెలీనా అంటూ ఉంటాం. సో అక్కడ ఎరోజన్ ఫామ్ అయిపోయి వుండ్ అయిపోయి అంటే కనుక చాలామందికి కొద్ది తినగానే కంప్లీట్ డైజెషన్ లేక అక్కడ ఉన్న లేయర్ నుంచి మనకు పెప్సిన్ ఎంజైమ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఆ ఎంజైమాటిక్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల తీసుకున్న ఆహారం అనేది ఎనర్జీ రూపంలోకి మారకుండా గ్యాసెస్ ఫార్మేషన్ అయిపోయి ఫుల్గా గ్యాసెస్ డిస్టెన్షన్ అవుతుంది. సో గ్యాసెస్ డిస్టెన్షన్ అనేది బ్లోటింగ్ అవ్వడం, అపెటైట్ లాస్ అవ్వడం, తినబుద్ధి కాకపోవడంతో పాటు తేన్పులు రావడం. సో తేన్పులు రావడంతో పాటు ఫ్లాచులెన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దానికి తోడు అల్సర్ కానీ, వుండ్ కానీ, ఎరోజన్ కానీ ఫామ్ అయినా కూడా బ్లడ్ మోషన్ రావడం, మెలీనా అంటూ ఉంటాం. కొంతమందికి పెయిన్ఫుల్ ఉండొచ్చు, కొంతమంది పెయిన్లెస్ ఉండొచ్చు. సో క్రానిక్ హిస్టరీ 30 years ఉంది కాబట్టి ఈ సమస్య ఉంది. ఇది ఎక్కువ మనకు స్మోకర్స్లో కానీ, హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ, లివర్ కాలేయ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు మనకి ఇంత క్రానిసిటీ ఉండే అవకాశాలు ఉంటాయండి. సో దానికి తగ్గట్టుగా ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ రిపోర్ట్ తీసుకోండి. ఇప్పుడు మెడికేషన్ వాడితే కనుక ఆ లివర్ ఎంజైమాటిక్ ప్రొడక్షన్ నార్మల్గా వాడితో పాటు అల్సర్ వుండ్ హీల్ అయిపోయింది అనుకోండి, ఫస్ట్ థింగ్ మీకు బ్లడ్ మోషన్స్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దెన్ ప్రాపర్ డైజెషన్ అయిపోయి గ్యాసెస్ ఫార్మేషన్ తగ్గిపోయి తేన్పులు రావడం కానీ, ఫ్లాచులెన్స్ రావడం కానీ కరెక్షన్ అయిపోయి మోషన్ కూడా ఫ్రీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీ ప్రీవియస్గా 30 years అంటారు కదా, ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు, రిపోర్ట్స్ ఏం తీసుకున్నారు, దాని ప్రకారం ఉంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. పర్టికులర్గా అంటే ఐబిఎస్ అనేది అంటే ఎవరిలో ఎక్కువ చూడొచ్చు, దట్టు దీనికి రూట్ కాజ్ ఉండే ఛాన్స్ ఉందా? ఎస్, ఐబిఎస్ అనేది మనకి ఇరిటబుల్ బలబుల్ సిండ్రోమ్ అంటాం. సో ఇందాక చెప్పినట్టే సైకోసోమాటిక్ డిజార్డర్లో ఇది మెయిన్ ప్రాబ్లం అండి. సో 1 type ఆఫ్ ఆటో ఇమ్యూన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవరైతే సెన్సిటివ్ పీపుల్ ఎక్కువగా ఉంటారో అంటే మెంటల్లీ డిస్టర్బ్డ్ పీపుల్, మెంటల్లీ సెన్సిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, యాంగ్జైటీ పీపుల్ ఇందాక వచ్చిన కాలంలో ఎవరైతే టెన్షన్స్ ఎక్కువగా పడుతుంటారో వాళ్ళకి సమస్య ఎక్కువగా ఉంటుంటాయి. సో వన్స్ ఇన్ లెవెల్ యాంగ్జైటీ లేని పర్సన్స్ ఎవరు ఉండరు, కంపల్సరీ అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఎవరి స్ట్రగుల్ వాళ్ళకే కాబట్టి. బట్ అదే విధంగా కంటిన్యూస్గా లైఫ్ ప్యాటర్న్ వాళ్ళకి స్ట్రగులింగ్ అనేది ఒక కామన్గా అయిపోయింది అనుకోండి, అలాంటి వాళ్ళకి ఇచ్ స్టార్టెడ్ ఇన్ మైండ్. సో దాని ప్రకారం ఆ ఇచ్చు అక్కడ నుంచి గట్టుకు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫాస్ట్ అండ్స్ బవల్ మూమెంట్స్, ఫాస్ట్గా బవల్ మూమెంట్స్ అయిపోయి ఫస్ట్ స్టెప్ అంటే ఓన్లీ పార్షియల్ డైజెషన్ అండ్ డెఫికేషన్, మోషన్ వెళ్ళడం, ఆ 2 steps అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్ట్రెస్ఫుల్ లైఫ్ ఎవరికైతే ఎక్కువగా ఉన్న వాళ్ళకి, అలాంటి కండిషన్లో హెరిడిటరీ అండ్ ఇమ్యూన్ అబ్నార్మల్గా ఉన్న వాళ్ళకి, మేజర్గా ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉన్న వాళ్ళకి ఎవరికి ఎక్కువ 25+ 40 ఏజ్ గ్రూప్ ఇన్ బిట్వీన్ దట్, ఆ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి మనం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ అని కాకుండా ఆ పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫీమేల్ కంటే ఎక్కువ ఇది మేల్స్ పర్సన్లో ఎక్కువగా మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే అండి, మరి గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, వీటికి పర్టికులర్గా రీజన్స్ ఎలా ఉంటాయి? ఓకే, సో గ్యాస్ట్రిక్ ఇన్ఫ్లమేషన్, ఎనీ ఐటిస్ అంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్గాన్. సో గ్యాస్ట్రైటిస్ అంటే మనకు జీర్ణకోశ సమస్యలు అక్కడ ఇన్ఫ్లమేషన్ ఏర్పడితే మనం గ్యాస్ట్రైటిస్ అంటూ ఉంటాం. సో దీనికి బేసిక్ రీజన్స్ అంటే అవుట్ ఆఫ్ 100 పీపుల్కి మనకు 90 పీపుల్కి గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే సో ఇది కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి, స్ట్రెస్ఫుల్ లైఫ్, సెడెంటరీ యాక్టివిటీ, ఆన్ టైం ఫుడ్ తీసుకోకపోవడం, ఇర్రెగ్యులర్ డైటరీ ఆస్పెక్ట్స్ ఎంతనో వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ ప్యాటర్న్. సో ఇది ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇరిటేషన్ వల్ల ఏమవుతుందంటే మనకు తినే ఆహారం టైంకి తీసుకోకపోవడం వల్ల యాసిడ్ అనేది దాని అంతలో సెక్రెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అదే కంటిన్యూగా అయింది అనుకోండి, బ్లోటింగ్, అబ్డామిన్ రావడం, మంట రావడం, చెస్ట్ బర్న్ అంటూ ఉంటాం. సో ఎక్సెసివ్ యాసిడ్ ప్రొడక్షన్ అయితే మనకు చేయమైన యాసిడ్ పడితే ఏ విధంగా హౌ యూ ఫీల్ బర్నింగ్ సెన్సేషన్, ఫస్ట్ సెన్సేషన్ విల్ బి మనకు హార్ట్ బర్న్స్ రావడం అనేది గమనిస్తూ ఉంటాం. చాలామంది భయపడుతుండే ఏమన్నా కార్డియాక్ ఇష్యూనా లేకపోతే ఎసిడిటీ వల్ల వచ్చిందా, టైట్నెస్ ఆఫ్ ద చెస్ట్తో పాటు కడుపులో మంట రావడం అనేది మనం గమనిస్తుంటాం. దట్ ఈస్ ఇనిషియల్ స్టేజెస్. అప్పుడు కూడా నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, నాయింగ్ పెయిన్తో పాటు గ్యాసెస్ ఫార్మేషన్ రావడం. సో ఇన్ఫ్లమేషన్ అయినాక గ్యాసెస్ ఫార్మేషన్ అయిపోయి బ్లోటింగ్ అబ్డామిన్, కాన్స్టిపేషన్ రావడం. సో రీజన్స్ మేబీ గ్యాస్ట్రైటిస్కి మల్టిపుల్, ఇందాక వచ్చిన ఐబిఎస్ విత్
it may turn into IBS, it may turn into ulcer, it may turn into అదర్ డిజార్డర్, కాన్స్టిపేషన్, క్రానిక్ అయిపోయి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎంత ఎర్లీగా మనం దాన్ని డిటెక్ట్ చేసి కరెక్షన్ చేస్తే ఈ స్టేజ్లో తొందరగా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టోటల్ కరెక్షన్ కూడా మనకు పాసిబిలిటీ ఉండే అవకాశాలు ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. అయ్యన్న కర్నూలు నుంచి. అయ్యన్న గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో 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 మేడం. చెప్పండి అయ్యన్న గారు. హలో మేడం. మేడం నమస్తే, చెప్పండి. మేడం నాకు ఒక 2 months నుంచి చెప్పండి. మలమూత్రం ద్వారా ఒక పెయిన్ వస్తుంది మేడం. ఓకే అదేమో అర్థం కాలేదు మేడం. ఓకే, మోషన్లో బ్లడ్ రావడం ఏమన్నా ఉందా అండి? ఏం లేదు మేడం. ఓకే, అంటే కురుపులా కానీ గడ్డలాగా ఏమైనా ఉందా? కురుపు ఏం లేదు మేడం. ఓకే, అంటే మోషన్ ఫ్రీనే ఉంటుందా మరి? అంటే ఫస్ట్ ఖచ్చితంగా పెయిన్ వస్తుంది. ఓకే, ఫిజియర్ ఉంటే అదే విధంగా మేడం మేడం ఫిజియర్ ప్రాబ్లం ఉంటే అదే విధంగా ఉంటుందండి. మోషన్ వెళ్ళేటప్పుడు పెయిన్ రావడం అనేది ఉంటుంది. సూదులతో కూర్చున్నట్టు కానీ, బర్నింగ్ సెన్సేషన్ కానీ, ప్రిక్కింగ్ సెన్సేషన్ కానీ ఉంటుంది. సో ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఫిజియర్ ఉంది కాబట్టి మెడికేషన్ వాడితే కంప్లీట్గా సొల్యూషన్ పొందొచ్చు. మోషన్ ఫ్రీ అవుతుంది, ఆ పెయిన్ కూడా టోటల్గా క్లియర్ చేసుకోవచ్చండి. సో ఆన్ టైం ఫుడ్ తీసుకొని హోమియోపతి చికిత్స కనుక వాడితే ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసుకోవచ్చు. IBS గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ.